హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ని పొందండి. వెల్లుల్లిపాయల్ని ఇలా పైన పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే అల్లంని కూడా పైన చెక్క అంతా తీసేసి బాగా కడిగి ఇలా సన్నని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పేపర్ పైన కానీ ప్లేట్లో కానీ వేసి ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా వెల్లుల్లిపాయల్ని వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ అంత ఆయిల్ కూడా వేసేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని ఇందులో కూడా ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వీటిని కూడా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి మనం పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనం బయట పెట్టుకున్నా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి, లేదంటే ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసినా పర్లేదు. అలా చల్లారిన తర్వాత ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు మాత్రమే వేసుకొని వాటిని పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ అయిన తర్వాత చూడండి ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు వీటిలో వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. మనకి పేస్ట్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది అల్లం పేస్ట్ ఎంత గట్టిగా వస్తే అంత ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు, ఈ 2 కూడా వేసేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఒక గాజు సీసాలకు తీసుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. Thanks for watching.